మరి వెజిటేబుల్ బిర్యానీ చేసుకోవడానికి ముందుగా వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వెజిటేబుల్ బిర్యానీ అయినా వెజిటేబుల్ కర్రీ అయినా చేసేటప్పుడు మనం వేసే వెజిటేబుల్స్ అన్నీ ఒకే సైజులో కట్ చేసుకుంటే చూడడానికి బాగుంటాయి, అలాగే సమానంగా ఉడుకుతాయి అన్నమాట. మరి ముందుగానే నేను అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాను. బంగాళదుంప, క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్, ఉల్లిపాయలు, కొంచెం నిమ్మరసం కావాలి, పచ్చిమిర్చి, అలాగే 1 కప్పు నానబెట్టుకున్న బాస్మతి బియ్యం, తీయటి పెరుగు. నాగసరస్వతి గారు సింపుల్గా చాలా టేస్టీగా ఈజీగా ఇంట్లోనే వెజిటేబుల్ బిర్యానీ చేసుకునే విధానం ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. దానికి మనకి ఫస్ట్ ప్యాన్ కావాలి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఇందులో నూనె వేసుకోవాలి. బిర్యానీ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది. నా లెక్క ప్రకారం అయితే 1 kgకి 100 grams నూనె పడుతుంది. మరి నూనె వేడయ్యే లోపల మనం అన్ని మసాలాలు తెచ్చుకుందాం. మసాలాలు అంటే మనకి లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, అనాస పువ్వు, అలాగే సాజీరా ఇవి కావాలి. బిర్యానీ ఆకు కూడా కావాలి, బిర్యానీ ఆకు కూడా తెచ్చుకుందాం. సో నూనె కొంచెం వేడైన తర్వాత ఇందులో అన్ని మసాలాలు రెగ్యులర్గా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను తీసుకున్న అనాస పువ్వు అది మీ ఇష్టం అండి. మీకు ఈ ఫ్లేవర్ నచ్చితే వేసుకోండి, లేకపోయినా కూడా పర్వాలేదు, కానీ నాకు వేస్తే ఇష్టం కాబట్టి నేను వేసుకుంటున్నా. 1 అనాస పువ్వు, అలాగే ఇలాచి. ఇప్పుడు నేను చేస్తున్న బిర్యానీ తెల్లగా వైట్గా ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కలర్ఫుల్గా కనిపిస్తాయి. సో అందుకే నేను ముందుగానే నేను ఎలా కావాలనుకున్నానో అన్నీ అలాగే అరేంజ్ చేసి పెట్టుకున్నాను. చాలామంది వెజిటేబుల్ బిర్యానీ అంటే అందులో ఎక్కువ మసాలాలు వేసి ఎక్కువగా కారం అట్లాంటివి వేసి కలర్ అంతా డిఫరెంట్గా అయిపోతుందండి. ఇప్పుడు నేను చేసే ప్రాసెస్లో మీరు చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చూడగానే తినాలి అనిపిస్తుంది. ఇలాచి వేసిన తర్వాత లవంగాలు, ఏవైనా సరే ఎక్కువగా వేసుకోకూడదు నాగసరస్వతి గారు, లిమిట్గా వేసుకోవాలి. అలాగే దాల్చిన చెక్క, కొంచెం సాజీరా, అండ్ మీకు కావాలి అంటే ఇందులో కొంచెం జీడిపప్పు కూడా వేసుకోండి, బాగుంటుంది. కొంచెం జీడిపప్పు వేద్దాం మనం. అన్ని మసాలాలు జీడిపప్పు కొంచెం వేగాలి. ఇలా కొంచెం కలర్ వచ్చాక సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం టైం పడుతుంది ఉడకడానికి. కొంచెం ఉప్పు వేస్తే కాస్త తొందరగా ఉడుకుతాయి, కలర్ వస్తాయి అన్నమాట, మంచి కలర్. కొంచెం ఉల్లిపాయలు వేగే వరకు వెయిట్ చేద్దాం. జనరల్గా ఉల్లిపాయ అంటే మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటాం కదా నాగసరస్వతి గారు, కానీ వెజిటేబుల్ బిర్యానీకి ఇలా చక్కగా ఉడికే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయాయి కదా, ఇందులో మనం పచ్చిమిర్చి జస్ట్ ఇలా మధ్యలోకి చీల్చి వేసుకోవాలి. మనం మళ్ళీ పైనుండి కారం ఏమీ వేయట్లేదు, ఈ పచ్చిమిర్చి నుండి వచ్చే కారమే సరిపోతుంది. బిర్యానీ చేసుకునేటప్పుడే మనం ముందే డిసైడ్ చేసుకోవాలి సరస్వతి గారు. పక్కన మనకి మంచి కర్రీ ఏమైనా కొంచెం మసాలా కర్రీ ఉందనుకుంటే ఇలా మైల్డ్గా చేసుకోవాలి. లేదు ఇదొకటే ఉంది ఇదే మెయిన్ డిష్ అనుకుంటే కనుక కొంచెం గరం మసాలాలు, పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. ఈ పచ్చిమిర్చి కూడా వేగేలోపు ఈ మసాలాలన్నీ తీసేద్దాం. పచ్చిమిర్చి వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర, అలాగే పుదీనా కూడా కావాలి. కొత్తిమీర పుదీనాని సన్నగా తరుక్కోవాలి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనాని కూడా వేగుతున్న ఉల్లిపాయ దాంట్లో వేసేయాలి.
కొత్తిమీర పుదీనా కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. ముందు క్యారెట్ అలాగే బీన్స్ వేసుకుందాం. అవి కొంచెం వేగిన తర్వాత మిగతా వెజిటేబుల్స్ వేసుకుందాం. క్యారెట్ బీన్స్ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తే చక్కగా మగ్గుతాయి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి చక్కగా మగ్గించుకోవాలి. క్యారెట్ బీన్స్ కొంచెం మగ్గిన తర్వాత ఇందులో బిర్యానీ ఆకు, తరువాత బంగాళదుంప ఇంకా కాలీఫ్లవర్ వేసుకోవాలి. ఇవి క్యారెట్ బీన్స్ మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక 2 నిమిషాల ముందు వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు, కాలీఫ్లవర్, ఇప్పుడు మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఇప్పుడు వేసిన వెజిటేబుల్స్ కూడా చక్కగా మగ్గుతాయి నాగసరస్వతి గారు. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అయితే నేను చెప్పాను కదా ముందుగానే వెజిటేబుల్ బిర్యానీ ఈరోజు మనం మంచి వైట్ కలర్లో చేసుకోబోతున్నాం కాబట్టి ఇందులో నేను పసుపు వేయట్లేదు. మీరు కూడా పసుపు వేయకండి. పసుపు వేయడం వల్ల కలర్ అంతా చేంజ్ అయిపోతుంది. అలాగే చిక్కటి పెరుగు వేయడం వల్ల మంచి కమ్మదనం వస్తుందండి. బిర్యానీకి కమ్మగా ఉంటుంది. ఒక 4 స్పూన్ల పెరుగు వేసుకుందాం. ఒక్కసారి పెరుగులో కలుపుకున్న తర్వాత మనం 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా, 1కి 1.5 గ్లాస్ నీళ్లు వేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా సరే బాస్మతి బియ్యంకి కొలత 1 కప్పు బాస్మతి బియ్యంకి 1.5 కప్పు నీళ్లు వేసుకోవాలన్నమాట. సగం కప్పు నీళ్లు వేసుకుందాం. బాస్మతి బియ్యంని వండేటప్పుడు ఎప్పుడైనా సరే నాగసరస్వతి గారు ఒక అరగంట గంట ముందుగానే కడిగి పెట్టుకుంటే బాగుంటాయి. పొడుగా అవుతాయి అన్నమాట బియ్యం. ఇంకొక అరకప్పు వేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడే ఉప్పు నీళ్ళలో సరిపోయిందా లేదా చూసుకోవాలి. నీళ్ళకు ఉప్పు కరెక్ట్గా ఉంటే అన్నంకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఉప్పు సరిపోలేదు, ఇంకొంచెం ఉప్పు పడుతుంది. ఉప్పు వేసుకొని ఒక్కసారి చక్కగా కలుపుకోవాలి. సో ఇప్పుడు నీళ్ళు వేసుకున్న తర్వాత మూత పెట్టి నీళ్ళని బాగా ఉడకనియాలి. ఇందాక వెజిటేబుల్స్ అన్నీ నూనెలో చక్కగా మగ్గాయి కానీ ఫుల్గా ఉడకలేదన్నమాట. ఇప్పుడు నీళ్ళలో వెజిటేబుల్స్ అన్నీ ఉడికిన తర్వాత అప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి బియ్యంని యాడ్ చేసుకోవాలి. నాగసరస్వతి గారు నీళ్లు చక్కగా ఉడుకుతున్నాయి. అందులో వెజిటేబుల్స్ కూడా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు కొంచెం స్టవ్ చిన్నగా పెట్టుకొని నానబెట్టుకున్న బియ్యంలో నుండి నీళ్లు తీసేయాలి. నానబెట్టుకున్న బియ్యంని ఉడుకుతున్న వెజిటేబుల్స్లో వేయాలి. మొత్తం ఒకేసారి ఫుల్గా కలపకుండా అక్కడికక్కడే బియ్యం విరగకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. బియ్యం వేసిన తర్వాత పై నుండి కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మంట కొంచెం పెద్దగా పెట్టుకొని మళ్ళీ 5 మినిట్స్ తర్వాత మంట కొంచెం చిన్నగా పెట్టుకుంటే అన్నం చక్కగా ఉమ్మగిల్లుతుంది. నాగసరస్వతి గారు కరెక్ట్గా 15 నిమిషాలు అయిందండి. చూడండి అన్నం చక్కగా ఉడికింది. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెడదాం. ఎప్పుడైనా సరే బిర్యానీ వండినప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే వడ్డించుకోకూడదు. ఒక 5-10 నిమిషాలు పక్కన పెడితే లోపల ఏదైనా తేమ ఉంటే కనుక అన్నంకి చక్కగా పట్టుకుంటుంది. 10 నిమిషాల తర్వాత వడ్డించడం వల్ల అన్నం మనకి పొడిగా విడివిడిగా ఉంటుందన్నమాట బిర్యానీ. సో నాగసరస్వతి గారు అడిగిన వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. బౌల్ ఇక్కడ ఉంది.
బిర్యానీని ఎప్పుడైనా సరే డైరెక్ట్గా వడ్డించకూడదు, ఫస్ట్ కొంచెం లూజ్ చేసుకోవాలి మనం. మనం అనుకున్నట్టుగానే బిర్యానీ చక్కగా వైట్ కలర్లో ఉంది కదా, అండ్ మధ్య మధ్యలో మనకి వెజిటేబుల్స్ కనిపిస్తూ ఉన్నాయి. రైస్ కూడా పొడి పొడిగా బాగా ఉడికింది అండ్ లాంగ్గా అవుతుంది. మనం ముందుగానే నానబెట్టి పెట్టుకోవాలన్నమాట. అలాగే పైన కొంచెం కొత్తిమీర. వెజిటేబుల్ బిర్యానీ తయారీ విధానం మరొకసారి చూడండి. రెస్టారెంట్ స్టైల్ వెజిటేబుల్ బిర్యానీ తయారీ విధానం. ముందుగా ఒక పాన్ లో నూనె వేడి చేసుకొని అందులో అనాస పువ్వు, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా, జీడిపప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సరిపడా ఉప్పు, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు వేసి బాగా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ తర్వాత అందులో బిర్యానీ ఆకు, కట్ చేసుకున్న బంగాళాదుంప ముక్కలు, కాలీఫ్లవర్ ముక్కలు వేసి కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, సరిపడా నీళ్లు పోసి బాగా కలిపి మూత పెట్టుకొని ఉడికించాలి. ఆ తర్వాత ముందుగా నానబెట్టిన బాస్మతి బియ్యం, నెయ్యి వేసి కలుపుకొని మూత పెట్టి 15 నిమిషాలు ఉడికించుకుంటే రెస్టారెంట్ స్టైల్ వెజిటేబుల్ బిర్యానీ రెడీ.